జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చేసాయి కదా, సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చేసిన అఘాయిత్యాలను, అరాచకాలకు ఇది ఒక చెంపపెట్టులా ఉండాలి. మళ్ళా గడవబోయే 3 సంవత్సరాలన్నా ఈ దెబ్బతో వాళ్ళు బుద్ధిగా పనిచేయాలని చెప్పి జూబ్లీ హిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి రోజున రేవంత్ రెడ్డి అయితే రోడ్ షో చేశాడో ఆ రోజు ఇది గెలవకపోతే పథకాలు ఆగిపోతాయి అని చెప్పినప్పుడే ఓడిపోయినట్టు లెక్క. ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇవాళ ఏ అభ్యర్థి అయితే ఇక్కడ నాయకులను తిరగనీయం, ఇళ్లకు పోనీయమని ఎప్పుడైతే బెదిరించారో అప్పుడే వాళ్ళ ఓటమి డిక్లేర్ అయిందని లెక్క. ఎందుకు అంటే వారి ఓటమి, వారి ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ మాటలు వస్తూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా విజ్ఞత గల వ్యక్తులు, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఓటమి చూపిస్తారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండాయిజానికి, వాళ్ళ అహంకారానికి దెబ్బ పెట్టడానికి జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా బుద్ధిగా మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా వారి ఓటు తథ్యం. ఇది 100% కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కావాలని, హరీష్ రావు గారి ప్రభుత్వం, వీళ్ళ ప్రభుత్వమే ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఏ గడపకు పోయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నారు, మాకు తెలుసు, మేము ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం, తప్పకుండా వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అధిక మెజార్టీతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు ఇది ఒక చెంపపెట్ట అవుతుంది. అతనికి తెలుసు ఈ స్థానం ఓడిపోతే తప్పకుండా ప్రభుత్వం కూడా ఏమైతుందో అనే ఆలోచనలో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జూబ్లీ హిల్స్ ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మంత్రి అజరుద్దీన్ గారు కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారు. సో దానిపై మీరు ఏమంటారు? ఆయన ఏమంటున్నాడంటే ఖచ్చితంగా గెలిచేది నవీన్ యాదవ్, కేవలం మెజారిటీ కోసమే ట్రై చేస్తున్నామని అంటున్నారు. ఒక్కటి, మంత్రి అజరుద్దీన్ కు 2 సంవత్సరాల నుంచి మైనార్టీలు యాదికి రాని ఈ రోజు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అజరుద్దీన్ కి ఇచ్చిండ్రు. అదే ఆ ప్రభుత్వంలోనే ఆ ముస్లిం నాయకులే వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ కాదు, ఏది కాదు, ఇవాళ షబ్బీర్ అలీ ఉన్నాడు ఎమ్మెల్సీ, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా కేవలం ఓట్ల కొరకే ఈ జూబ్లీ హిల్స్ లో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముస్లిం సోదరులందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా మీరు బుద్ధి చెప్పాలి. ఇది ఓట్ల రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతా ఉన్నాం. అంతేకాదు మైనార్టీ సోదరులు మేము అందరం అన్నదమ్ముల్లా